వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. నిన్న రిలీజ్ చేసిన నిమ్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాక సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రొసీజర్ కింద ఫస్ట్ పాయింట్ చూడండి. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ ది అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఎట్ నిమ్స్ వెబ్సైట్ అని చెప్పించారు కదా. ఈ యొక్క వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే కింద ఇంకొక వెబ్సైట్ ఇచ్చారు చూడండి, అండర్లైన్ చేసింది. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు 23/8/2024 లోపు మీరు హార్డ్ కాపీ అయితే సెండ్ చేయాలి. అంటే మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో సో దానికి సంబంధించి మీరు హార్డ్ కాపీ అనేది వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క అడ్రస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో నిన్నటి వీడియోలో అడ్రస్కి మీరు పంపవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు ఓసీ అండ్ బీసీకి సంబంధించి 2500 రూపీస్ అనేది మీరు రిజిస్ట్రేషన్ ఫీ కింద పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2000 రూపీస్ అనేది మీరు పే చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, 4th పాయింట్, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు హార్డ్ కాపీ మీద అయితే సైన్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేస్తున్నారు. మీకు ప్రింట్ వస్తుంది కదా, దాని మీద మీ యొక్క సైన్ అయితే చేసి మీరు ఇక్కడ చూడండి, ది అసోసియేటెడ్ డీన్ అకాడమిక్ 2 2nd ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్ 500082 ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆన్ 27/8/2024 లోపు అయితే మీరు ఈ యొక్క అడ్రస్కి అయితే పంపాలన్నమాట. మీరు ఆ యొక్క హార్డ్ కాపీ మీద కన్ఫామ్గా మీరు సైన్ అయితే చేసి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు ఆన్లైన్లో అప్లై చేసే హార్డ్ కాపీ కనుక పంపకుండా ఉన్నట్టయితే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ది ఆన్లైన్ అప్లికేషన్ షెల్ నాట్ బీ కన్సిడర్ వితౌట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ. ఓకే, నేను దా చెప్పింది ఇదే అనమాట. హార్డ్ కాపీ అనేది ఖచ్చితంగా పంపాలి, లేదంటే రిజెక్ట్ చేయబడుతుంది అని. అండ్ నెక్స్ట్ చూడండి, ది అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది ప్రిస్క్రైబ్డ్ డేట్ అండ్ టైమ్ షెల్ నాట్ బీ కన్సిడర్. ది ఇన్స్టిట్యూట్ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ డిలే ఇన్ పోస్టల్ ట్రాన్సిట్. ఇక్కడ మనకి పోస్టల్ ద్వారా పంపినప్పుడు మీది ఒకవేళ ఏమన్నా హార్డ్ కాపీని సెండ్ చేసినప్పుడు డిలే అయ్యి వాళ్ళు చెప్పిన టైంలో కనుక వెళ్ళకపోతే అప్పుడు కూడా దానికి వాళ్ళు ఏ విధమైన బాధ్యత వహించరంట. సో దాన్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇన్ టైంలో పంపాలి మీరు. అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ acknowledgement will be sent to the respective candidates by SMS, email or to the login account after receipt of the hard copy of application. Those who have not received acknowledgement of the application shall contact ది ఆఫీస్ ఆఫ్ అసోసియేటెడ్ డీన్. ఇక్కడ ఏంటంటే మీరు ఈ హార్డ్ కాపీ అని పంపిన తర్వాత మీకు SMS కానివ్వండి, ఈమెయిల్ ద్వారా కానివ్వండి, మీకు హార్డ్ కాపీ అనేది వాళ్ళకి సెండ్ అయిందని చెప్పి మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఆ మెసేజ్ రాకపోతే వాళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి బ్రాకెట్లో పెట్టచ్చు చూడండి, ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. సో ఏమన్నా క్లారిఫికేషన్స్ వాళ్ళు అయితే చేస్తారు, ఏదన్నా మీకు డౌట్ ఉన్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇన్ సర్వీస్కి సంబంధించి ఎవరైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, చాలామందికి ఉందన్నమాట డౌట్ అనేది ఇందులో. నేను ఇక్కడ మీకు బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించి చూపిస్తున్నానని అనుకోవద్దు, ఇదే మీకు బీబీటీకి సంబంధించి, ఇదే మీకు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కూడా. సో ఇక్కడ మీకు ది మెరిట్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్ అబ్టైన్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ EAPSET 2024. మీకు ఖచ్చితంగా ర్యాంక్ అనేది అంటే తెలంగాణ MSET 2024 ర్యాంక్ని బేస్ చేసుకుని ఇవ్వడం అయితే జరుగుతుంది ర్యాంక్ అనేది. ఓకే, ఇన్ కేస్ ఏదన్నా టై అయితే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ కనుక టై అయ్యింది, సేమ్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే అప్పుడు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి పర్సంటేజ్ అనేది చూస్తారన్నమాట. ఓకే, చాలామందికి ఉన్న డౌట్ ఎలా ర్యాంకింగ్ ఇస్తారు అనేది. సో ఇక్కడైతే మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒకసారి అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో అయితే చెప్పడానికి లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఒకసారి అయితే చూడండి మంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి, వీడియో అయితే ఫర్దర్గా చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ అయిందో మీరు లైక్ చేసి నాకైతే సపోర్ట్ తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.